హాయ్, నా పేషెంట్స్లో కొంతమందికి ఉప్పు పచ్చం చేయాలండి, మీరు ఉప్పుని బాగా తగ్గించాలి అని నేను చెప్పినప్పుడు వారు నాతో చెప్పే సమాధానం ఏంటంటే, మేము ఉప్పుని చాలా తగ్గించేసామండి. మేము కర్రీస్లో తక్కువైనా, రైస్లో తక్కువైనా, లేదంటే మజ్జిగలో కూడా మేము అసలు సాల్ట్ని యాడ్ చేసుకోము, ఉప్పుని చాలా తగ్గించేసాము అని చెప్తూ ఉంటారు కదా. కానీ అందులో దాగి ఉన్న నిజం ఏంటంటే, ఉప్పు మనం బయట నుంచి కలుపుకోవడం వల్ల మాత్రమే ఉప్పుని తీసుకున్నట్లు కాదు. మనం తీసుకునే ఊరగాయలు, పచ్చళ్ళలో, లేదంటే అప్పడాలలో, లేదంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఐస్ క్రీమ్స్లో అయినా సరే, ఆఖరికి కూల్ డ్రింక్లో కూడా ఉప్పు అనేది సోడియం సిట్రేట్ కింద కలుపుతూ ఉంటారు. మరి అది కూడా ఉప్పులాగే కన్సిడర్ అవుతుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది హెల్త్కి మంచిదని చెప్పి డ్రై ఫ్రూట్స్, రోస్టెడ్ సాల్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నారు కదా. వాటిలో కూడా చాలా ఎక్కువగా ఉండే, మనం నార్మల్గా తీసుకునే మోతాదు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉప్పునైతే వాడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఫుడ్స్ని తీసుకుని మనం ఉప్పు పచ్చం చేస్తున్నాము అని అంటే కరెక్ట్ కాదు. మనం ఉప్పు పచ్చం చేయాలి అని అనుకుంటే ప్యాక్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ కానీ ఇలాంటి స్టోరేజ్ చేసిన ఫుడ్ని కూడా కంపల్సరీగా అవాయిడ్ చేసేయాలి. ఉప్పు పచ్చం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. ప్లీజ్ షేర్.